పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలను మనం చూస్తున్నాం. విద్యార్థిని శైలజ మృతితో వాంకిడి మండలంలో హై టెన్షన్ కొనసాగుతోంది. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణించిన శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఆమె గ్రామానికి తరలించారు. అయితే శైలజ మృతికి ప్రభుత్వమే కారణమంటూ ఆదివాసీ నేతలు బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతున్నాయి. దీంతో శైలజ స్వగ్రామం దాబాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దాబా గ్రామానికి బయట వాళ్ళెవరూ రాకుండా వాంకిడి దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. మీడియాను కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు పోలీసులు. శైలజ బంధువులు ఆదివాసీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆల్రెడీ ధర్నాకు దిగారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థిని శైలజ మృతితో వాంకిడి మండలంలో ఆమె స్వగ్రామం దాబాలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నరేష్, చాలా బాధాకరమైన వార్త ఇది. స్కూల్లో పెట్టిన భోజనం తిని ఒక విద్యార్థిని చనిపోవడం, ఆ తల్లిదండ్రులకి ఇది ఎంత కడుపు కొత్త, ఎవరూ తీర్చలేని శోకం ఇది. ప్రస్తుతం అక్కడ గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పోలీస్ బందోబస్తు ఎలా కనిపిస్తోంది? ఒక పక్క హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ విషాదకరమైన వార్త. శైలజ మృతి తర్వాత ఆసిఫాబాద్ జిల్లా మొత్తంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శైలజ అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత దాదాపుగా 26 రోజులు ఆ ప్రాణాలతో పోరాటం చేసి చివరకు నిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి ఆ మృతదేహాన్ని గ్రామాల్లోకి తరలించేందుకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఉండడం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోవలక్ష్మి కొనసాగుతున్న నేపథ్యంలో కోవలక్ష్మి ఆందోళన చేస్తుందన్న ఉద్దేశంతో ముందస్తుగా అరెస్టులు కూడా కంటిన్యూ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా చేశారు ఎమ్మెల్యే కోవలక్ష్మిని. మనతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఆదివాసీ సంఘాలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం వాంకిడి వద్ద ఉన్నాం. వాంకిడి నుంచి దాబాకు 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గ్రామాల్లోకి ఎవరిని ఇతరులను అనుమతించడం లేదు. మీడియాను కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ హైటెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో ముందస్తు భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శైలజ ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత 3 రోజుల పాటు ఇక్కడనే ఉంచి ప్రాథమిక చికిత్స అందించారు. అదే విషమంగా మారిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. 3 రోజులు ఆసిఫాబాద్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్రిటికల్గా మారడంతో మంచిర్యాల నుండి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 64 మంది ఈ ఫుడ్ పాయిజన్ గురవడంతో కలుషిత ఆహారం తిని, క్రిమి సంహారకు సంబంధించిన ఆహారం తిని, పురుగులన్నం తిని అస్వస్థతకు గురయ్యారు. అందులో 63 మంది కోలుకున్నారు. కానీ విషాదమైన ఘటన, ఈ 64వ విద్యార్థినిగా ఉన్న శైలజ మాత్రం 26 రోజులు ప్రాణాలతో పోరాడి వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగి నిన్న చనిపోయిన పరిస్థితి. నిన్న నిమ్స్ నుండి గాంధీ ఆసుపత్రికి మార్చిరికి తరలించారు. అక్కడి నుంచి హైటెన్షన్ వాతావరణంలో పోలీస్ భద్రత నడుమ అంబులెన్స్తో అర్ధరాత్రి వాంకిడికి తరలించారు. వాంకిడికి వచ్చిన తర్వాత మృతదేహాన్ని గ్రామంలోకి అనుమతించకుండా ఆదివాసీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో దాదాపు 3 గంటల పాటు వాంకిడిలోనే మృతదేహాన్ని ఉంచిన పరిస్థితి. చివరకు ఉదయం 3 గంటల ప్రాంతంలో దాబా స్వగ్రామము, శైలజ స్వగ్రామము దాబా గ్రామానికి తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆదివాసీ సంఘాల నేతలు తమను అక్కడికి అనుమతించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కొనసాగాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నేపథ్యంలో ఉన్న ఆదివాసీ సంఘాల నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. దాబా గ్రామానికి మీడియాను కూడా అనుమతించడం లేదు పోలీసులు. రైట్ నరేష్.